నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం ముదివర్తి గ్రామం నుండి కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోరంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇమాం బాషా, పార్లమెంట్ అధికార ప్రతినిధి చేముకుల కృష్ణ చైతన్య నాయకత్వంలో వైకాపా నుండి సీనియర్ నాయకులు కనుపూరు కృష్ణంరాజు మరియు కొండ్రెడ్డి జగదీష్ రెడ్డి సుమారు 150 మంది నాయకులు కార్యకర్తలతో కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మంచి శుభ పరిణామం. విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి వచ్చిన పెద్దలు రాజు గారికి, అలానే జగదీశ్వర్ రెడ్డి గారికి, ఆయనతో పాటు ఈ పార్టీలోకి ఇవాళ చేరిన వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన బంధువులు, మిత్రులు, వాళ్ళ అనుచర వర్గం అందరికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీరు ఏదైతే ఉద్దేశంతో, ఏదైతే ఆశతో ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీలో చేరారో అవన్నీ కూడా మేమందరం మనసులో పెట్టుకొని మీ అందరికీ ఇవాళ నుంచి తెలుగుదేశం పార్టీ బాధ్యులుగా మీరందరూ తెలుగుదేశం పార్టీ ఏదైతే మన సిద్ధాంతాలు ఉంటాయో ఆ సిద్ధాంతాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీ అందరికీ అండగా అక్కడ మా నాయకులు ఎవరైతే ముదివర్తి గ్రామంలో ఉన్న నాయకులు కానివ్వండి, అలానే మండల నాయకులు కూడా మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళ నుంచి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఈ ఏదైతే మన రాబోయే రేపు 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు ఏదైతే ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే ఒక క్లియర్ ఇండికేషన్ మనకి అందరి దగ్గర నుంచి వస్తుంది. మొన్న జరిగిన యువగలం కార్యక్రమం కానివ్వండి, దాని ముందు జరిగిన ఇదేమి కార్యక్రమం కానీ అన్ని కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మనకి స్పందన వస్తుంది. ఈ స్పందన ఏదైతే ఉందో, ఈ జనాలు ఏదైతే ఆశిస్తున్నారో వాళ్ళన్నిటికీ కూడా మనము మనసులో పెట్టుకొని వాళ్ళందరికీ మనం ఇవాళ భరోసా కల్పిస్తూ రాబోయే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజలు ఆశించే ఒక గవర్నమెంట్ మనం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ 4 ఏళ్ళు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ అన్ని వర్గాలు, ఇవాళ బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు ఎవ్వరు కూడా ఆ రోజున ఆయన మాయ మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళన్ని ఓట్లతో దాదాపు 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. అన్ని కూడా ప్రజల మీద భారం మోపి ఇవాళ కేవలం అలానే ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. కేవలం అభివృద్ధి జరిగింది ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వాన తెలుగుదేశం పార్టీలో కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. తిరిగి మళ్ళీ ఆయన నాయకత్వంలో మళ్ళీ కూడా కోవూరు నియోజకవర్గ అభివృద్ధి పనులు మళ్ళీ జరుగుతాయి అని నమ్మి ఇవాళ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ అండగా ఎల్లవేళగా మేమందరం ఉంటాము. అలానే మనం అందరం సమిష్టిగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే ఏకైక లక్ష్యంగా మనం అందరం ఈ ముందుకు సాగుదామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను.